హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మ్యాంగోస్తో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? కచ్చి మ్యాంగోస్తో అయితే నేనైతే సమ్మర్ స్పెషల్గా అయితే మామిడికాయ వరుగులు అంటారు కదా, నేనైతే అవి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సమ్మర్ అయిపోయిందంటే మళ్ళీ మనకి నార్మల్ టైంలో అయితే మనకి మ్యాంగోస్ దొరకవు కదా, మామిడికాయలతో ఏ వెరైటీస్ కూడా మనం చేసుకోలేము. ఇలా కనుక మనం వరుగులు చేసుకుని పెట్టుకుంటే మాత్రం మనకి చాలా ఐటమ్స్లలో యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా నేను వీటితో ఎన్ని వెరైటీస్ చేస్తా, ఏంటి నేను చేసే రెసిపీస్ కూడా మీకు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మామిడికాయలు అయితే మంచిగా కడిగి నీట్గా పెట్టుకోవాలి, వాటర్లో వేసి ఉంచి కడిగి నీట్గా పెట్టేసుకొని, దాని తర్వాత వాటర్ అంతా మంచి డ్రై అయిపోయిన తర్వాత తూడ్చి కాసేపు గాలికి పెట్టిన తర్వాత నేనైతే పైన పొట్టు తీసేసి మరీ ఇలా కట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే చాలామంది పొట్టుతోటే కట్ చేస్తారు, కాకపోతే నేను పొట్టు తీసేసిన. ఎందుకంటే కొన్ని రెసిపీస్లలో మనం పొట్టుతో అయితే అన్ని రెసిపీస్లలో మనం యూస్ చేసుకోలేము. పొట్టు తీస్తే ఏంటంటే మనం ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు, అలాగే తినడానికి కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకోసం అయితే నేనైతే అన్నీ ఇలా పొట్టు తీసేసి మంచి సన్నగా తరిగేసిన. చూసారా ఎంత సన్నగా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నా. ఇంట్లో అందరు ఇంత సన్నగా ఎందుకు మళ్ళీ సన్నగా అయిపోతాయి అన్నారు. కాకపోతే అయినా సరే నాకైతే సన్నగా ఉంటేనే నచ్చుద్ది, సన్నగా ఉండాలి, తొందరగా ఆరుద్ది, మళ్ళీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. నేనైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను. చూసారు ఎంత సన్నగా ఎంత కలర్ఫుల్గా ఉందో. కానీ ఆ మ్యాంగోస్ కట్ చేస్తుంటే అయితే ఆల్రెడీ తింటూనే ఉన్నా, ఇంకా నోట్లోకి వెళ్ళి ఇలా నోట్లో నీళ్ళు వచ్చేసి అంటారు కదా, అట్లా అయిపోయింది మ్యాంగోస్ చూడగానే. ఇలా అయితే మంచిగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్, పసుపు ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ అలా కట్ చేసుకున్నంతే. మామూలుగా అయితే కొంతమంది సాల్ట్ కూడా వేసి ఆరపెడతారు, కొంతమంది సాల్ట్ వేస్తారు, కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది అయితే రెండు వేస్తారు. కానీ అయితే అసలు ఇందులో ఏమీ వేయట్లే, జస్ట్ అలా అన్నీ కట్ చేసుకున్నాక ఒకటి నేను వైట్ క్లాత్ వేసాను. నేనైతే మామూలుగా ఫస్ట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ అయింది, నేను కట్ చేసేటప్పటికి ఈవినింగ్ కట్ చేశాను. మార్నింగ్ కల్లా అట్లనే ఉంటే పాడైపోతాయి కదా, ఫస్ట్ అయితే గాలికి అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేశాను, క్లాత్ వేసేసి అట్లా మంచిగా చాలా పల్సగా వేసేసుకున్నాను. అట్లా అంతా వేసేసుకొని మంచిగా సమానంగా చేసేసుకోవాలి. ఒక 2 డేస్కి చూసారా మొత్తం ఎలా ఆరిపోయాయో, కలర్ కూడా గోల్డెన్ కలర్ లాగా వచ్చేసినాయి. ఎంత సన్నగా అయిపోయినాయి చూడండి. అసలు మంచిగా ఇంత ఇంత పెద్దగా కనిపించేవి ఇలా అయిపోయి వరుగులు. నిజంగా వరుగులు అంటే అందుకే అంటారు, ఊరికేనే కాదు. అవి ఆరిపోతే మాత్రం ఇట్లా దగ్గరికి వచ్చేసినాయి చూడండి. అంతే, ఇలా ఆరిపోయిన వాటిని మంచిగా ఎండలో పెట్టేసి దాని తర్వాత మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే. మనం అసలు అవి ఊరికి నోట్లో ఇట్లా జస్ట్ ఒక తీసి వేసుకున్నా అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా మీరైతే ఇలా ట్రై చేయండి. అలాగే మామిడికాయ వరుగులు ఎంతమంది పెడతారు ఏంటి నాకు కామెంట్ చేయండి. నిజంగా ఇలా నేనైతే ఫస్ట్ అన్ని జిల్లెట్లోకి తీసేసుకున్నాను. అన్ని గనం కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత కొంచెం అయ్యాయో, ఇన్నే అయ్యాయి. ఇప్పుడైతే వీటిని నేను ఒక డబ్బాలో అయితే వేసి వెత్తి పెడతాను. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా గాలికి ఉంటే మాత్రం మళ్ళీ మెత్తగా అయిపోతాయి, బాగోదు, మళ్ళీ అతుక్కుంటూ ఉంటాయి, పొడి పొడిగా ఉండవు. అందుకే ఇలా ఉన్నప్పుడే ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి. 1 ఇయర్ కదా, 2 ఇయర్స్ వరకైనా అసలు పాడవవు. మనం ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు కదా, చాలా బాగుంది.